అంకురం, మొలకలు, అంకురాలు. ఎంత బాగుంది కదండి. మొలకకి మరో పేరు అంకురం. మీనింగ్ ఎంత బాగుందో, మొదలు అని. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రీదేవి. ఆ మొలకల్ని 2-3 చోట్ల రీపాట్ చేసుకున్నాను. మిగతావి ఫ్రెండ్స్కి షేర్ చేశాను. నాకు నా సరౌండింగ్స్లో గార్డెనర్స్ పెరిగితే చాలా ఇష్టం. అందుకే శాప్లింగ్స్ షేర్ చేస్తుంటాను. పర్యావరణం బాగుండాలంటే గార్డెనింగ్ పెరగాలి. వాతావరణం స్పాయిల్ అయిపోయి మన భావితరాల వాళ్ళు ఎంత అవస్థపడతారో వెలకట్టలేకుండా ఉన్నాం. దాని విలువ తెలియట్లేదు మనకి. భావితరాల వాళ్ళు చాలా అవస్థపడతారు ఈ పొల్యూషన్కి. చూస్తున్నారు కదా, చిట్టి బేరలు. నేను గింజలన్నీ తీసి ఒక దగ్గర పోసేసాను షెల్ఫ్ సర్దుతూ. అందులో 2-3 రకాలు వచ్చాయి. ఒకటి చిట్టి బేర. చిట్టి బేరకి చిన్ని టబ్బే సరిపోయింది. చూడండి, మట్టి ఎక్కువ అక్కర్లేదు. పోషకాలు ఇస్తూ ఉంటే మొక్క అదే బాగుంటుంది. కాకపోతే పోషకాలు 10 రోజులకు ఒకసారి ఇవ్వాలి. చూడండి, చిన్న టబ్బులో ఎంత మొక్క పెరిగిందో. ఈ చిట్టి బేరతో పాటు గుత్తి బేరలేదు. చిట్టి బేరేమో రౌండ్గా ఉంటుంది, ఇది కొంచెం పొడవుగా ఉంటుంది. ఇవి మామూలు బేర్లాగా నీరుగా కాకుండా గట్టిగా ఉంటాయి లోపల మొక్కలు. కూర ఎంత ఒదిగిస్తుందో. మామూలుది మనకు తెలిసిందే కదండి, నీరు అయిపోయి కూర ఒదిగివ్వదు బీరకాయ కూర. ఇవి అలా కాదు, 4 కాయలే కూర అవుతుంది. కూర ఒదిగివ్వటంతో పాటు ఎంత టేస్ట్గా ఉంటుందో. నాకు ఈ బ్రీడ్ లభించడం ఒక సెట్. ఇలాంటి అరుదైన సీడ్స్ అన్నీ పల్లెటూళ్ళలోనే దొరుకుతాయి. నా సీడ్ కలెక్షన్ ఎక్కువ పల్లెటూళ్ళలోనే ఉంటుంది. చుట్టాలందరికీ నా గార్డెనింగ్ సంగతి తెలిసి నాకు సపోర్ట్ చేయడానికి సీడ్ కలెక్ట్ చేసి పెడతారు. అద్భుతం కదండి ఇలాంటి సీడ్ దొరకడం. హైబ్రిడ్ కాకుండా నాటు వాటిని ఎంకరేజ్ చేయాలని నా చిన్న కాన్సెప్ట్. నాటు వాటిల్లో ఉన్న రుచి హైబ్రిడ్ వాటిల్లో ఉండదు. ఈ నాటు బ్రీడ్కి చీడపీడలు కూడా రావండి. మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. చీడపీడలు లేకపోతే పెంచుకోవడం చాలా ఈజీ అండి. పోషకాలు ఇస్తే సరిపోతాయి. ఇది కూర రుచితో పాటు పోషకాల గని. ఎన్ని మినరల్స్, పొటాషియం, కాల్షియం. ఎగ్జిమాన్ దగ్గర రానివ్వదు. రిచ్ ఫైబర్, బాడీని చాలా కూల్గా ఉంచుతుంది. ఇవన్నీ మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్. ఇటువంటి బ్రీడ్కి తప్పకుండా లైక్ చేయాల్సింది. ఈ బ్రీడ్ కలెక్షన్ నాకు హాబీ అండి. రేర్ బ్రీడ్. నాటు బీర. నాటు బీర రుచే, చెప్పక్కర్లేదు అసలు.
కుండీల్లో ఇంతింత పాదులు పెరగడానికి పోషకాలే కారణం. టెర్రస్ పైన కుండీల్లో కాయలు ఇంత బలంగా రావాలంటే మనం ఇచ్చే పోషకాలు కారణం. చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. తప్పకుండా గార్డెనర్స్ని సపోర్ట్ చేయాలి, ఇటువంటివి ఎంకరేజ్ చేయాలి. బీరకాయ కోసాక కూడా ముదిరిపోతుంది చెట్టు నుంచి నిలవబెట్టుకునేప్పుడు. అందుకని దాని తల తోక కోసేయాలి. కోసేసి ఇలా నిలవబెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది, ముదిరిపోదు. ఆర్గానిక్ ఉన్న టేస్ట్ అద్భుతం అసలు. దానికి తోడు బ్రీడ్. ఆర్గానిక్ ఫుడ్ని పిల్లలకి ఇవ్వగలగడం అనేది ఎంత మంచి విషయం. పిల్లలు ఎంతో అదృష్టవంతులైతే కానీ ఇలాంటి ఫుడ్ దొరకదు. ఆర్గానిక్ గార్డెన్స్ని ఎంకరేజ్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళమే మొక్కలు పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, బాయ్.